మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ఎవరో కాదు, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అస్సలాము అలైకుం. ఇప్పుడు బీజేపీ పార్టీలో అంటే జనరల్గా ఎవరైనా చూసుకుంటే బీజేపీ మైనార్టీల పార్టీ కాదు, హిందువుల పార్టీ అనే ఒక అపోహ ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో మైనార్టీలకు స్థానం ఎలా ఉందండి? సో ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అది ఏ పార్టీలో అయినా సరే. 4 పార్టీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఎవరి సిద్ధాంతాలు అనుకుంటే మీకు అలా అనిపిస్తుంది మతతత్వ పార్టీ అని చెప్పి. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది మీరు బీజేపీలో చేరారు? అప్పుడు మా ఇంట్లో భయపడ్డారు, మామని కోల్పోయాం, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి. అప్పుడు ఆ టైంలోనే మా నాన్నగారి మీద కూడా అటాక్ అయింది. మా మామయ్యను కూడా మా నాన్నగారిని చంపబోయారు. ఇప్పుడు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మీకు వచ్చిన ఈ పదవితో మైనార్టీల గురించి ఏ సంక్షేమ పథకాలు అంటే ఏవే చేస్తే వారికి మేలు జరుగుతుందని మీరు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా? నేను జనరల్గా నాకు ఈ పోస్ట్ వచ్చి 1.5 month అవుతుంది. సో జిల్లాల పర్యటన చేస్తున్నాను. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ముస్లిమ్స్ బాగున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళని ఏ రకంగా మనం ఇప్పుడు మన మైనార్టీలోనే ఎవరైనా కొత్తగా బీజేపీలోకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? బీజేపీ అనేది మైనార్టీస్కి వ్యతిరేకం కాదు. బీజేపీ అనేది అన్ని వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్న ఒకే ఒక పార్టీ ఏంటంటే అది బీజేపీ పార్టీ. మతతత్వ పార్టీ కాదు బీజేపీ పార్టీ. ప్యూర్గా అందరినీ కలుపుకుని పోయే పార్టీ బీజేపీ పార్టీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ఎవరో కాదు, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా గారు ఉన్నారు. వారిని అడిగి మైనార్టీల కోసం బీజేపీ ఏ పనులు చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ప్రజల్లో బీజేపీకి పట్ల అవగాహన ఎలా ఉందనే దాని మీద ఆయన అడిగి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అస్సలాము అలైకుం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. సార్ ముందుగా మనం టాపిక్కి వెళ్ళే ముందు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ చెప్తారా సార్? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీరు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్? నా పేరు సయ్యద్ బాషా అండి. మా నాన్నగారి పేరు సయ్యద్ గౌస్. విజయవాడ క్రిస్ట్లాంక్ ఏరియాలో మా నాన్నగారు టైలరు. సో ఆయన టైలరింగ్ చేస్తూ నన్ను చదివించారు. నా విద్య అంతా గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత పిబి సిద్ధార్థలో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. 2000లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, రైట్ కంప్యూటర్స్ అని చెప్పేసి. ఆ రైట్ కంప్యూటర్స్ ద్వారా క్లాసెస్ చెప్తూ బ్రాంచెస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా 25 years 2000లో స్టార్ట్ చేశాను. 2025కి 25 years కంప్లీట్ అయిపోయింది. సో సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం మేము. సో 2018లో రైట్ కంప్యూటర్స్తో పాటు రైట్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. సో రైట్ కంప్యూటర్ ద్వారా ఈ 25 yearsలో 10 lakhs అబౌవ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్ ద్వారా నేర్చుకున్నారు డిఫరెంట్ బ్రాంచెస్లో. టీవీ ఛానల్స్లో 2008లో అంటే కంప్యూటర్ నేర్చుకోవడం కష్టమైన పరిస్థితుల్లో, కంప్యూటర్ నేర్చుకోవడం కష్టంగా ఉంటుందా అనుకున్న వాళ్ళకి, మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి సిటీకి వచ్చి నేర్చుకోవడం కష్టంగా ఉండేది. అందులో ఇంట్లో పనులు చేసుకుని పెట్టడం ఇంకొంచెం కష్టంగా ఉండేది. అలాంటి వాళ్ళ కోసం టీవీ ఛానల్స్లోనే ఇంట్లో ఉండి కంప్యూటర్ నేర్చుకునే ఫెసిలిటీని క్రియేట్ చేసి 2008 నుంచి 2018 ఈ 10 yearsలో దగ్గర 50 lakhs అబౌవ్ స్టూడెంట్స్ మన 2 తెలుగు స్టేట్స్తో పాటు ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ తెలుగు వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. సో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను 2008లో ఇలా కంప్యూటర్ క్లాస్ చెప్పడం, ఆ టైంలో టీవీ ఛానల్స్ నేను బాగా ఫేమస్ ఉన్న టైంలో షేక్ మెహబూబ్ గారు నన్ను చూసి పార్టీలో మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అన్నారు. నేను అదే టైంలో ఆలోచిస్తున్నాను. ఆ టైంలో గుజరాత్లో మోడీ గారి ప్రభంజనం జరుగుతుంది, ఆయన ముఖ్యమంత్రిగా. ఆ టైంలో పాజిటివ్గానే ఉన్నా నేను. తర్వాత పిలిచారు. అంటే బీజేపీ పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకత అనేది ముద్ర ఉన్న రోజులు అవి. చాలా మంది బీజేపీ ముస్లిమ్స్ అంటే భయపడతారు. ముస్లిమ్స్ అందులో ఆ పార్టీలకు వెళ్తే గుర్తింపు ఉండదు, తక్కువ చేసి మాట్లాడతారని. అవన్నీ అనుకున్న సందర్భాల్లో నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వెళ్ళాను. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది పార్టీలో రిసీవింగ్ కానీ, మాట్లాడడం కానీ. ఎక్కడ నాకు అలాంటిది ఏం అనిపించలేదు. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు మైనార్టీకి ఇంకా సేవ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర నాయకులు సంఘటన మంత్రి గారు, గౌరవనీయులు సంఘటన మంత్రి గారు మధుకర్జీ గారు నాకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా మన
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నా తరపున ధన్యవాదాలు చేసుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ఓకే, థ్యాంక్స్ అండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మైనార్టీస్కి ఇంకొద్దిగా దగ్గరే అవకాశం ఉంటుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే మైనార్టీకి సంబంధించింది కాబట్టి అవునవును. వాళ్ళు డెవలప్మెంట్కి ఏ విధంగా సహకరించగలను ఆ విధంగా నేను సహకరించిపోతాను, ఈ విధంగా చెప్పబోతున్నాను. నెక్స్ట్ అది ఇంకొక 1 వీక్లో ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. అవునండి. మీరు అంటే రాజకీయాలకి రాకముందు అంటే కాలేజ్లో ఏమన్నా స్టూడెంట్ లీడర్గా కానీ అట్లా ఏమన్నా ముందే స్టూడెంట్లో అంటే కాలేజీలో ఏమన్నా పాలిటిక్స్లో ఏమన్నా పాల్గొన్నారా? అస్సలు అలాంటిదేం లేదండి. నాకు మా నాన్నగారు టైలరు, నేను అసలు ఈ పొజిషన్కి వస్తాను కూడా అనుకోలేదు. అవునండి. కాకపోతే బాగా కష్టపడ్డం అలవాటు, అవును. అలా నేర్చుకుంటూ చదువుకున్న టైంలోనే కంప్యూటర్ నేర్చుకోవాలనిపించింది. నేర్చుకున్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఓ, ఆ టైంలో ఒక కోర్స్ నేర్చుకోవాలంటే వేలల్లో ఉండేది. అవునండి. అలా కాదు, తక్కువ అమౌంట్కి కంప్యూటర్ నేర్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫ్రీ కంప్యూటర్ సమ్మర్ క్యాంప్ అని 2003లో స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన ఫ్రీ సమ్మర్ క్యాంపు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఫస్ట్ ఇయర్లో 2 బ్రాంచెస్, 5లో 10 బ్రాంచెస్, 7లో ఒక 15 బ్రాంచెస్, అలా కరోనా ముందు 275 బ్రాంచెస్లో ఆంధ్ర, తెలంగాణ కూడా పెట్టాం మేము. కరోనా తర్వాత కొద్దిగా పరిస్థితులు మారినాయి, అదంతా తెలిసిన విషయం. అవునవును. బ్రాంచెస్ తగ్గినాయి. ఇప్పుడు దగ్గర ఒక 70 బ్రాంచెస్లో రన్ చేస్తున్నాం. గెస్ట్ లెక్చరర్గా నేను వెళ్తూ ఉంటాను. ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో మేము డైరెక్ట్గా వెళ్ళి కంప్యూటర్ నేర్పిస్తూ ఉంటాం. కాలేజీలతో టైఅప్ అయ్యి ఎక్కడ కూడా పొలిటికల్గా లేను, అవును. డైరెక్ట్గా బీజేపీ పార్టీలోకి ఎంటర్ అయ్యాను. ఎటువంటి స్టూడెంట్ యూనియన్ కానీ అలా ఏమీ లేదు, అసలు ఆలోచన కూడా నాకు రాలేదు. రాజకీయంగా అటు ఇటు అనుభవం లేదు. డైరెక్ట్గా అంటే లెక్చరర్ ప్రొఫెషన్ నుంచి సడన్గా మీరు అంటే ముందుగా మీరు ఫ్రీ క్యాంప్స్ పెట్టామన్నారు కదా, ఎస్. స్టార్టింగ్లో ఎలా ఉండిందండి రెస్పాన్స్ దానికి? అంటే అప్పట్లో ఏంటంటే కంప్యూటర్ నేర్చుకోవాలని అందరికి ఉండేది, కానీ అది వేళ్లలో కూడుకున్న పని. అది ఒక కంప్యూటర్ కోర్స్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలంటే అప్పట్లో మినిమం 30,000 నుంచి 50,000 ఉండేది. చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. సామాన్య మధ్యతరగతి వాళ్ళు కంప్యూటర్ నేర్చుకోవాలంటే మనకి ఆకాశంలో అందనంత ఇదిగా ఫీజులు ఉండేవి. అది నేను ప్రాక్టికల్గా చూశాను. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాను కాబట్టి దాన్ని గమనించి, లేదు ఇలా కాదు, మనం ఫ్రీగా కంప్యూటర్ నేర్పించాలి పిల్లలకి, మినిమం కరెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తే చాలని ఉద్దేశంతో నేను కృష్ణలంక నవబాద్ స్కూల్లో స్టార్ట్ చేశాను, మా గురుగారు శ్రీహరి మాస్టర్ గారి అండర్లో. అది అలా ఎక్కడ కూడా అంతరి చూడకుండా సక్సెస్ అవుతూనే వచ్చాను. 25 years కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీరు ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేసే టైంలోనే మీకు రాజకీయాల్లోకి రావాలని స్టార్టింగ్లో అయితే ఉండిందా ముందే? స్టార్టింగ్లో అయితే లేదు, కానీ నా పొలిటికల్ కెరీర్, నా రైట్ కంప్యూటర్స్ కెరియర్లో యానివర్సరీ ఉండేది. May 28న నా బర్త్డే. ఇందా మీరు అడిగారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని. 2007లో May 28న నా మ్యారేజ్. నా బర్త్డే రోజు నా మ్యారేజ్ నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన కూడా అవే. ఎందుకంటే May 28న ఎప్పుడు సమ్మర్ హాలిడేస్. చిన్నప్పుడు నేను బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి అందరితో పాటు, హాలిడేస్లో ఉండేవాళ్ళం. కావాలని May 28న నా ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేశాను, కావాలని అదే రోజు పెళ్లి చేసుకున్నాను. సో అలా ఒక మెమొరబుల్ డేగా May 28ని మార్చుకున్నాను. May 28న మా ఇన్స్టిట్యూట్ యానివర్సరీ చేస్తాం ఎవ్రీ సంవత్సరం. అంటే సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా సమ్మర్ క్యాంప్ జరిగేది. ఆ టైంలో పిల్లలందరూ కోర్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఆ కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఇస్తాం కదా, అప్పుడు రాజకీయ నాయకుల్ని పిలిచేవాను. ఫస్ట్ కార్పొరేటర్ అడప శేషు గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. తర్వాత అప్పుడు మేయర్ గారు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మినిస్టర్ గారు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పార్థసారథి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఆయన మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన నాకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసినప్పుడు నా యానివర్సరీకి రావడం జరిగింది. అది లైఫ్లో మర్చిపోలేని మెమరీ మూమెంట్ నా లైఫ్లో. అప్పటికి పార్టీలోకి అటు ఇటుగా ఉన్నాను అన్నమాట. 2009లో జరిగింది ఈ ప్రోగ్రాం. 10లో ఆయన వచ్చారు. అలా 2-3 years కంటిన్యూ చేశాను. అప్పుడు నేను అనుకున్నాను, పార్టీలో ఉంటే ఇంత గుర్తింపు ఉంటుందా, ఆయన వచ్చిన విధానం, ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ టైంలో, ఆయన మన 2 states కలిసి ఉన్నప్పుడు. అది చూసి ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలి అన్న ఒపీనియన్ ఆ రోజు నాకు బాగా మైండ్లో పడింది. అందుకు పార్టీలో వచ్చాను. నిర్మలా సీతారామన్ అండర్లో, ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ అండర్లో ఐవీ ప్యాలెస్లో నేను జాయిన్ అయ్యాను పార్టీలో. తర్వాత ఏదో ఉన్నానంటే ఉన్నాను, నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఆ రోజు గట్టిగా అనుకున్నాను, మనం కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మైనార్టీలో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడాలి, మైనార్టీస్కి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇబ్బందులు తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టుగా నేను ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నాను. ఆ అంచెలంచెలో ఎదిగి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని అనుకుంటున్నాను నేను.
తప్పకుండా ఎదుగుతారండి. ఎందుకంటే మే 28 రోజు ఇంకొక మహాన్ బాంది కూడా ఎన్టీ రామారావు గారి అవునండి. పుట్టినరోజు అందరూ అదే అంటారు. విశ్వవిఖ్యాత నట సార్ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అదే రోజు కూడా, మీ పుట్టినరోజు అదే కూడా. మీకు నిజంగా ఆ రోజే కలిసి రావడం కూడా అదే, అంటే మీ బర్త్డే రోజే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టడం, అది కూడా కలిసి రావడం ఆయన అంత వాడు అవ్వాలని చెప్పేసి తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా అవుతారండి. ఆ డేట్లో పుట్టిన వారందరికీ ఈ సేవా రంగంలో రావాలని ఉంటుందేమో, ఆటోమేటిక్గా ప్రజలకు సేవ చేయాలని, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో కదా. సరే, మీరు అంటే మీ జర్నీలో మీరు ఎంతోమంది పొలిటీషియన్స్ని కలిసి ఉంటారు, అంటే మీరు పిలిపిస్తున్నారు కదా, అంటే మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరండి? అంటే మిమ్మల్ని మీకు స్ఫూర్తి కలిగించిన రాజకీయ నాయకుడు ఎవరు? స్ఫూర్తి కలిగించిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు పార్టీ పరంగా వెళ్ళినట్టయితే కనుక ఒక్కొక్క లీడర్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఆయన టెక్నికల్గా, అవునండి. తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఆ ప్రమోషన్ చాలా బాగుంటుంది. Yes. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవును. అంటే అందరు రాజకీయ నాయకుల్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే, నేనైతే స్పెషల్లీ Okay. వాళ్ళ ప్లస్లు తీసుకొని Yes. దాంట్లో నేను ఎలా మోల్డ్ చేసుకొని నేను చూసుకుంటాను. సో అందరూ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తే వెళ్తారు. అవును. అదే సామాన్యంగా ఈరోజు ఒక మినిస్టరు, ఒక కార్పొరేట్ అవ్వడం కష్టం. అవును. అలాంటిది మనకి ఆంధ్రప్రదేశాన్ని వాళ్ళు చక్కగా పాలించారు ముఖ్యమంత్రులుగా. అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, ఆయన పాదయాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తర్వాత నారా లోకేష్ గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. వీళ్ళందరిలో ప్లస్ పాయింట్ తీసుకుంటారు, నాకు మైనస్తో పని లేదు. అవునండి. ఆ ప్లస్ని నాలో పెట్టుకొని నేను ఇలా చేస్తే బాగుంటుందేమో, నాకు కోరిక మైనార్టీస్ కోసం నేను కూడా పాదయాత్ర చేయాలి. మన రాయలసీమ జోన్లో ముఖ్యంగా మైనార్టీస్ ఎక్కువ. ఇక్కడ కనుక పాదయాత్ర చేసి మైనార్టీస్ యొక్క వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని దాన్ని స్టేట్ లెవెల్ కనుక మనం ప్రొవైడ్ చేసినట్టయితే తప్పకుండా మైనార్టీస్ కూడా మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి. మైనార్టీస్ అంటే ఎలా ఉంటుంది, ఎక్కువగా ఆటో, అయితే మెకానికల్ ఫీల్డ్, టైర్ పనిచేసుకోవడం అదే ఒకప్పుడు. కానీ ఇప్పుడు చేంజ్ అవుతుంది, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తున్నారు. నేను కూడా మంచి పొజిషన్లో ఉన్నాను. మా నాన్నగారు టైలరు, అవునండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. నా పిల్లలు ఇంక మంచి పొజిషన్కి వెళ్తారు. అలా అందరూ ఎదగాలి, నాట్ ఓన్లీ మైనార్టీస్, అందరూ కూడా ఎదగాలి. ఎదగడంలో భారతదేశంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. మన దేశాన్ని మనం గర్వించేటట్టుగా, మనం తలెత్తించేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బీజేపీ పార్టీలో అంటే జనరల్గా ఎవరైనా తీసుకుంటే బీజేపీ మైనార్టీల పార్టీ కాదు, కేవలం హిందువుల పార్టీ అనే ఒక అపోహ ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో మైనార్టీలకు స్థానం ఎలా ఉందండి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీ ప్రయాణంలో బీజేపీ ఎటువంటి స్థానం ఇచ్చింది? నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్తాను. ఇంకా నేను నేషనల్ లెవెల్లో ఇంకా ఎప్పుడు అక్కడ దాకా ఢిల్లీ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం, కానీ ఓకే. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడే ఇంకా నాకు అనుభవం లేదు. సో ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అది ఏ పార్టీలో అయినా సరే. బీజేపీ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం, పర్సంటేజ్ మారుతుంది, ఓట్ల శాతం కూడా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు 25లో ఉన్నాం, నెక్స్ట్ ఎలక్షన్ మనం 29 అంతే కదా సార్, 29లో ఉంటుంది. 29 ఎలక్షన్కి మైనార్టీస్లు కూడా బీజేపీలో బాగా కనెక్ట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు చేసే ప్రతి పథకంలో కూడా ముస్లిమ్స్ ఉంటున్నారు, ప్రతి దాంట్లో ముస్లిమ్స్ ఉంటున్నారు. ఏ పథకంలో కూడా ముస్లిం పక్కన పెట్టండి, మైనార్టీస్ పక్కన పెట్టండి, ఎక్కడా లేదు. సో మనం కరోనా టైంలో ఆక్సిజన్ వేసుకున్నాం అందరం, అందులో ముస్లిమ్స్కి ఏదని ఎక్కడ చెప్పలేదే, అదే బెస్ట్ ఎగ్జాంపుల్, చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, ఆ ఆస్తులన్నీ ఎవరు పడితే వాళ్ళు తినేస్తున్నారు. ఒక స్థలం, ఒక 10 ఎకరాల స్థలం ఈరోజు కమర్షియల్ ఏరియాలో ఉంటే ఎంత రెంట్ వస్తుందండి నెలకి? ఆ డబ్బులని ఎక్కడికి వెళ్ళిపోతుంది? కరెక్ట్గా అది ప్లాన్గా కరెక్ట్గా సక్సెస్ అయినట్టు కనుక మైనార్టీల్లో ఎవరు పేదవాళ్ళు ఉండరండి. అన్ని ఆస్తులు మన ఇండియాలో మైనార్టీస్కి ఉన్నాయి వక్ఫ్ బోర్డు ద్వారా. ఆ ఆస్తులన్నీ కరెక్ట్గా ప్రాపర్గా రెంట్లు వస్తే కనుక నంబర్ 1 పొజిషన్లో మైనార్టీస్ కూడా ఉంటారు. ఆ డబ్బులన్నీ పేదవాళ్ళు కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా. అలాంటి ప్రయోగాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు, భయపడ్డారు చేయడానికి. అంటే మైనార్టీ ఓట్లు దూరం అయిపోతాయి అని చెప్పి. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ పార్టీ రన్ అవుతుంది, కొన్ని సిద్ధాంతాల ఆధారంగా జరుగుతుంది. ఏ పథకం ఇచ్చినా సరే అంత్యోదయ చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకాలు చేరాలన్నది బీజేపీ యొక్క సంకల్పం, వాళ్ళ సిద్ధాంతం. ఆ విధంలోనే అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ముఖ్యంగా మైనార్టీస్కి సపోర్ట్ పార్టీ నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అనేది మైనార్టీస్ని ఉపయోగించుకుంది. మరి అబ్దుల్ కలాం గారికి ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రపతి వాళ్ళు ఉన్నప్పుడు? బీజేపీ పార్టీ ఎందుకు ఇచ్చింది? సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను,
మైనార్టీస్కి సపోర్ట్ ఏదో ఉంది అంటే కనుక నాట్ ఓన్లీ మైనార్టీస్ అన్నిటినీ బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకనే అన్ని మతాలకి సమానమైన హక్కులు ఇస్తుంది. నేను నా మతాన్ని గౌరవించుకోవాలి, మీరు మీ మతాన్ని గౌరవించుకోవాలి, మీరు నా మతం రెస్పెక్ట్ అవ్వాలి, నేను మీ మతం రెస్పెక్ట్ అవ్వాలి. ఎవరో చేశారని చెప్పేసి అది అందరికీ అంటే కరెక్ట్ కాదు, అది ఆపాదించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఈ ఎంఐఎం పార్టీ నుంచి మీకేమైనా ఆహ్వానాలు అంది మీ పార్టీలోకి మా పార్టీలోకి రమ్మని ఎప్పుడైనా మీకు బీజేపీలో చేరినప్పుడు ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా? లేదు, ఎంఐఎం పార్టీ ఎప్పుడైతే మనం ఎప్పుడు సంప్రదించలేదు, వాళ్ళని ఏం అడగలేదు. ఎంఐఎం పార్టీ అనేది కంప్లీట్గా ఒక రాజకీయ పార్టీ. ఇక్కడ పార్టీ కొన్ని పార్టీస్ ఎలా ఇస్తారంటే బాగా చదువుకుంటే జనాలు మన మాట ఎనరు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి అని చెప్పేసి వాళ్ళని అలాగా అనగొట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తూ వాళ్ళని డెవలప్ చేయనివ్వరు. ఆ డెవలప్ కాని ఏరియాలో పాత బస్తీ కూడా ఒకటి ఉంది. ఎంఐఎం పార్టీ చేసే పని అదే వాళ్ళు బాగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళు అడుగుతారు కాబట్టే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. అది కూడా తక్కువ టైంలోనే ఇప్పుడు అన్ని చేంజెస్ అవబోతున్నాయి. అందరూ చదువుకుంటున్నారు, అందరికీ నాగరికత తెలుస్తుంది, ఎలా మాట్లాడాలి, ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల్లో వాళ్ళకు కూడా పత్రం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కేవలం వంశపారంగా వారసత్వ పార్టీగా కొనసాగుతుంది. బీజేపీలో చూసుకుంటే ఎవరికి కూడా వారసులు లేరు. గతంలో వాజ్పేయి గారు ఉన్నారు, వారి వారసులు కూడా రాలేదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీకి కూడా వారసులు లేరు. ఇలా పార్టీ వారసత్వ పార్టీ నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నిజాయితీ గల పార్టీ అంటే బీజేపీ అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ పార్టీలో మీరు ఉండంగా ఇన్ని రోజులుగా ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి దీనికి తేడాలు ఏం గమనించారు? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ పెద్ద నాయకులే, ఒకరికి ఐక్యత అనేది ఉండదు. నువ్వెంత అంటే నువ్వెంత. కానీ బీజేపీ పార్టీలో మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ గారు అండర్లో జరుగుతుంది. మేమందరం ఆయన కిందే ఉంటాం. ఆయన తర్వాత మా రథసారథి శ్రీ పివన్ మాధవ్ గారు ఉంటారు. ఆయన టీంలో మేమందరం వస్తాం. అంటే ఒక ప్రోటోకాల్, ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరు ఎలా ఉండాలనేది మొత్తం ఒక సిద్ధాంతపరంగా వెళ్తుంది తప్ప ఎవరు పడితే ఎక్కడ పడితే మాట్లాడడానికి ఛాన్స్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. అది మన స్వాతంత్రం వచ్చి ముందు నుంచే ఉంది, స్వాతంత్రత కూడా ఉంది. వాళ్ళకున్న ఆస్తులు కానీ, వాళ్ళకున్న కార్యాలు కానీ, వాళ్ళకున్న బూత్ లెవెల్ కమిటీ చాలా మంచి, ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్ణాటక తీసుకుందాం, 2.5 సంవత్సరాలు నువ్వు, 2.5 సంవత్సరాలు నువ్వు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇష్యూసే వస్తున్నాయి. కానీ మా పార్టీలో ఒకసారి మనం ఫిక్స్ చేస్తే నో చేంజెస్, ఎవరు మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదు. అలా ఉంటుంది మన బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు ఏదైనా సరే. అదే మొదట మీరు బీజేపీ పార్టీలో చేరినప్పుడు మీ మైనారిటీ వర్గం నుంచి మీరు ఎటువంటి స్పందన? ఈ విషయం చెప్పాలి, నేను ఇది ముందడుగుతాను అనుకున్నా. నేను మైనారిటీలో ఉండి ఒక ముస్లింగా ఉండి అందులో పెద్ద సామాజిక వర్గం అంటారు. అంటే సయ్యద్ అంటే మన హిందూస్లో బ్రాహ్మణ్స్ లాగా అనమాట. నువ్వు పార్టీలోకి వెళ్ళడం ఏంటి అని చెప్పి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నన్ను ఒక రకంగా చూశారు. నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళందరికీ, బీజేపీ పార్టీలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మతదత్త పార్టీ అని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నా తప్ప అక్కడ నాకేం లేదు. కానీ నువ్వు నీ పార్టీలో ఉండు, నేను నా పార్టీలో ఉంటాను. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు రా, నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను వస్తాను. మన మైనార్టీస్కి ఏదైనా ఇబ్బంది అయితే అందరం కలిసి సపోర్ట్ చేద్దాం, మైనార్టీని డెవలప్ చేసుకుందాం, మైనార్టీ ఇబ్బందిని సాల్వ్ చేద్దాం. అంతే తప్ప పార్టీకి సంబంధం లేదు. పర్సనల్గా నన్ను చూడు, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, నీకు ఏదైనా పని కావాలి, నేను నా సైడ్ నుంచి చేసి పెడతాను. 4 పార్టీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఎవరి సిద్ధాంతాలు అనుకుంటే నీకు అలా అనిపిస్తుంది మతతత్వ పార్టీ అని చెప్పి నువ్వు వస్తే నేను అలా అనుకున్నాను. స్టార్టింగ్లో ఏదో అటు ఇటుగా ఆలోచించాను, కానీ పాజిటివ్గానే ఉన్నాను నేను. ఆ పాజిటివ్ వల్ల ఇంకా మంచి ఒపీనియన్కి వచ్చింది. మీరు కూడా వస్తే అలా అన్నవాళ్ళు ఈరోజు చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యారు. నన్ను స్పెషల్లీ మా మస్జిద్లో తీసుకెళ్ళి సన్మానం చేశారు. నువ్వు ప్రెసిడెంట్ అయ్యావని చెప్పేసి, అది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా సన్మానం చేసి, అంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో ఈరోజు వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు, చక్కగా నన్ను ఆహ్వానిస్తున్నారు, దగ్గర తీసుకుంటున్నారు. తెలియక ఇవన్నీ క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రియేషన్లో కొంతమంది మాయా దాంట్లో పడుతున్నారు. తెలిసిన తర్వాత వాళ్ళు అయ్యే మనం తప్పు చేసామే, మనం తప్పుగా మాట్లాడాము మన బ్రదర్తో అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. కేవలం ఇట్లా సలహాలు ఇచ్చారా, లేకంటే ఎవరైనా బెదిరింపులు కూడా అలాంటివి ఏమైనా చేశారు? అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి బెదిరింపులు. నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక లెక్చరర్ని, నా పద్ధతి తెలుసు.
సమాజంలో నాకు ఆల్రెడీ గౌరవం ఉంది, ఒక మంచి గౌరవప్రదమైన స్థానంలో నేను ఉన్నాను. ఎవరు బెదిరించడాలు అలాంటివి జరగలేదు. కానీ ఎందుకు వెళ్ళావు, వెళ్ళకుండా బాగుండేది కదా అంటే మన క్యారెక్టర్ని బట్టి ఎదుటి వాళ్ళు క్యారెక్టర్ని ఎస్టిమేషన్ వేస్తారు. సో నేను ఎక్కడున్నా బాగా చేస్తాను, ఎక్కడున్నా మన వాళ్ళని చూసుకుంటాను ఉద్దేశంతో ఎందుకు వెళ్ళామన్నారు తప్ప బెదిరించడం అంటే అలా డైరెక్ట్గా బెదిరించలేదు, కానీ కొద్దిగా ఇండైరెక్ట్గా జరిగినాయి, కానీ అది అంత తీసుకోవాల్సిన అవసరం నేను అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉన్నింది మీరు బీజేపీలో చేరినప్పుడు? యాక్చువల్గా మా మావయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి లీడర్, ఆయన కాంగ్రెస్ మాబు అంటారు ఆయన్ని. సో నేను 3rd క్లాస్ చదివేటప్పుడే ఆయన చనిపోవడం జరిగింది, రాజకీయ కారణాలతో చనిపోయారు ఆయన. సో అప్పుడు నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. తర్వాత మా ఇంట్లో చెప్పేవాళ్ళు. అది మా ఇంట్లో ఆ టైంలో కొన్ని వర్గాలుగా ఉండేది. విజయవాడ అంటేనే మీకు తెలియందే ఉంది, రక్త చరిత్ర సినిమా మనం చాలా చూసాం ఇవన్నీ. సో చాలా ఆ టైంలో గొడవలకి బాగా కేంద్ర బిందుగా ఉండేది విజయవాడ అనేది. ఆ టైంలో ఆయన ఆ రాజకీయంలోనే చనిపోయారు ఆయన. అప్పుడు మా ఇంట్లో భయపడ్డారు, మామయ్యను కోల్పోయాం, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి. అప్పుడు ఆ టైంలోనే మా నాన్నగారి మీద కూడా అటాక్ అయింది. మా మామయ్య అనుకుని మా నాన్నగారిని చంపబోయారు. సో మేము అప్పుడు పెరిగిందంతా భాస్కరాపేట, ఇప్పుడు మన బస్ స్టాండ్ అది. సో అలా ఉండేది ఆ టైంలో వాతావరణం. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది. ఎక్కడ ఏగవాలన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో సోషల్ మీడియా ద్వారా అన్నింటిలో వచ్చేస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతకుముందు ఏంటో తెలియనప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ఎవరి మీదకి రారు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. కాంట్రవర్సీ అనేది నా దాంట్లో ఉండదండి. నేను ఎక్కువగా పాజిటివ్గానే వెళ్తాను. నన్ను కూడా వచ్చి నువ్వు ఇలా చేశాను కూడా నన్ను ఎవరు అడగరు. ఎందుకంటే రైట్ కంప్యూటర్ ద్వారా ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ పేరు ఉంది కాబట్టి పార్టీల్లో కూడా మనకి పనిచేసి పెడతాడు, ఇతనుంటే మంచిదే అనుకున్నారు తప్ప, కానీ పార్టీ పరంగా వాళ్ళు విభేదించారు తప్ప నన్ను ఎక్కడ విభేదించలేదు. ఇది మాత్రం గర్వంగా చెప్పుకుంటాను. సో ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా భయపడ్డారు, కానీ ఇప్పుడు ఆల్ సెట్ అయిపోయింది. పిల్లలు కూడా, నేను ఎప్పుడు ఈ న్యూస్ చదువుతూ ఉంటాను, న్యూస్ చూస్తూ ఉంటాను, పేపర్ చదువుతాను. మా పిల్లలు కూడా అలవాటు చేస్తున్నాను. పొలిటికల్గా ఇలా ఎంతమంది ఉంటారు, వాళ్ళు అడుగుతుంటారు గవర్నర్ అంటే ఏంటి, రాష్ట్రపతి అంటే ఏంటి అమ్మ, వాళ్ళు చెప్తూ ఉంటాను అన్నమాట. హ్యాపీ, ప్రజెంట్కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చేరినప్పుడు ఇన్ని సలహాలు ఇవన్నీ వచ్చినాయి, ఈ సంఘర్షణలన్నీ నుంచి ఎలా బయటపడ్డారు మీరు? మనం చేసే మంచి పనులే సార్ ఇవన్నీ. మీకు ప్రాబ్లం వచ్చింది, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనోడు ఎక్కడున్నా సరే పని చేస్తున్నాడు, మనకి తోడ్పాటుగా ఉంటున్నాడు, అది మనం చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ప్రవర్తనే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం మైనార్టీల గురించి మాట్లాడుకుంటే మైనార్టీలకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటండి? మైనార్టీలకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. వక్ఫ్ బోర్డులు ఎందుకు ఇచ్చారు, వక్ఫ్ ఆస్తులు ఎందుకు ఇచ్చారంటే మైనార్టీస్ని డెవలప్ చేసుకోవడానికి. అప్పట్లో నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను, అది ఎలా చేయాలో తెలియదు, ఎవరితో సంప్రదించాలో తెలియదు. అలాంటి టైంలో దాన్ని వక్ఫ్కి రాసిచ్చారు ఆస్తిని. దాంట్లో ఉన్న కమిటీ మెంబర్స్ ఏం చేయాలంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని మైనార్టీస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే రంజాన్ నెలలో కూడా మనం చాలామంది పేద ముస్లిమ్స్కి మేము ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అలా ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇవ్వలేకపోయినప్పుడు ఈ వక్ఫ్ ద్వారా కొన్ని ఆస్తులు ఇచ్చి దాని ద్వారా ఇప్పుడు నేనున్నాను సార్, నా ఏరియాలో పేదవాళ్ళు ఎవరు లేరు, కానీ నాకు ఆస్తి ఉంది, నేను ఏదో చేయాలనుకుంటున్నాను. ఆ ఆస్తిని మేము వక్ఫ్కి ఇచ్చేవాళ్ళం. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆస్తిని రెంట్కి ఇవ్వడము, దాంట్లో షాపింగ్ కాల్ కట్టడం, దాని మీద వచ్చే ఇన్కమ్ని పేదవాళ్ళకి పంచాలి. అప్పుడు ఏమవుతుంది, మైనార్టీస్ కూడా డెవలప్ అవుతారు, వాళ్ళు కూడా చదువుకుంటారు. ఆ ఉద్దేశంతో వచ్చిన ఈ వక్ఫ్ అనేది ప్రాపర్గా వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. వెళ్ళినట్టయితే కనుక ఈరోజు మైనార్టీస్ ఎవరు కూడా మైనార్టీస్ని చెప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు. అదొకటే మెయిన్ సమస్య. చదువు గనక మనం కరెక్ట్గా ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళే అన్నీ సమకూర్చుకుంటారు. అదొక్కటి జరిగితే కనుక చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మీకు వచ్చిన ఈ పదవితో మైనార్టీల గురించి ఏ సంక్షేమ పథకాలు అంటే ఏవే చేస్తే వారికి మేలు జరుగుతుందని మీరు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా? నేను జనరల్గా నాకు ఈ పోస్ట్ వచ్చి 1.5 month అవుతుంది. 9వ తారీఖు నేను ఈ నెల ప్రమాణ స్వీకారం చేశాను. సో జిల్లాల పర్యటన చేస్తున్నాను. ఆల్రెడీ నేను కోస్తాంధ్ర, ఉత్తాంధ్ర, గోదావరి అయిపోయినాయి, ఇంకా మిగిలింది రాయలసీమ జోన్, ఈ జోనే. సో కడప జిల్లాలో ప్లాన్ చేస్తాం, దర్గాని సంధించుకొని చేసుకున్న తర్వాత కడప జిల్లాలోనే రాయలసీమ జోన్. అంటే ఈ జిల్లాల పర్యటన అయిపోతే నాకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జోన్లో ముస్లిమ్స్ బాగున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళని ఏ రకంగా మనం అంటే వాళ్ళకి
మనం చేసే పనులు వాళ్ళకి కనుక హెల్ప్ చేసినట్టయితే, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేసినట్టయితే బీజేపీ పార్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. మొన్న నా ప్రమాణ స్వీకారంకి మా జాతీయ అధ్యక్షుడు సిద్దికి గారు వచ్చారు. ఆయన చెప్పాను, ఆయన ఏమన్నారంటే మైనార్టీస్లు కూడా రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది కనుక నుంచుని వాళ్ళు కనుక గెలిస్తే మనం కూడా ఒక ట్రెండ్ సెట్ చేయొచ్చు, మనకు కూడా మైనార్టీ నుంచి సపోర్ట్ వస్తుంది, మైనార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగుందంటే కనుక నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా మొదలు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనం కనుక స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ మనం శాసన మండలిలో కూడా మనం కాలు పెట్టొచ్చు అనేది నా ఉద్దేశం. ఆయన సలహాలు తీసుకుని తప్పకుండా ఈ జిల్లా పర్యటన అంతా అయిపోయిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా రాసుకుని వాటి మీద నేను ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. అంటే మీరు ఒక టీం ఏమన్నా ఏర్పాటు చేసుకురండి పర్యటనలు చేయడానికి కానీ, లేదంటే సమస్యలు తెలుసుకోవడానికి కానీ ఏదన్నా? జనరల్గా మైనార్టీకి అధ్యక్షుడిగా నేను ఉంటాను. నా కింద వైస్ ప్రెసిడెంట్లు ఒక 6 ఉంటారు, జనరల్ సెక్రటరీ 3 ఉంటారు, సెక్రటరీలు ఒక 6 ఉంటారు, రిజర్వర్ ఉంటారు. ఈ టీం నా టీం. ఇప్పుడు మా రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్టేట్ టీం ఎలా ఉంటుందో ప్రతి మోర్చా టీం ఉంటుంది. మోర్చా వ్యవస్థ కనుక బాగా డెవలప్ అయితే, ఇప్పుడు మాధవ్ గారు అయితే మోర్చాస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ఇంపార్టెంట్లో భాగంగానే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అది కూడా మంచి యూత్కి ఇచ్చారు ఆయన, ఇప్పుడు మాత్రం యువతకి ఇచ్చారు. సో దీంట్లో భాగంగా మైనార్టీ యువ మోర్చాతో పోటీ పడుతున్నాం మేము. అంటే పోటీతత్వం ఎలా ఉండాలంటే పార్టీ ఎదుగుదల డెవలప్ అవ్వాలని చెప్పి, మాలో పోటీ కాదు, పార్టీలో పోటీ అనమాట. సో అలా మేము చేస్తున్నాం. ఈరోజు అబ్దుల్ కలాం గారి 94వ జయంతి చాలా బాగా చేసాం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇక్కడ మన కర్నూలులో కూడా నేను సిల్వర్ జూబ్లీ కాలేజీలో మాధవ్ గారు వచ్చారు, నేను ఆ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయ్యి దగ్గర నుంచి చేయించాను ఆ ప్రోగ్రాం. అలా మైనార్టీస్ని కలుపుకుంటూ మైనార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, అంటే వాళ్ళకి పెద్దవాళ్ళే కానీ వాళ్ళ గుర్తింపు ఉండదు, అలాంటి వాళ్ళని పార్టీ కలవమంటుంది బీజేపీ పార్టీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, మన గురించి చెప్పండి, వాళ్ళని కలవండి, కలిస్తే మన సిద్ధాంతం వాళ్ళు తెలిస్తే మనలో ఉన్న నెగిటివ్ పోతుంది, వాళ్ళు కూడా పార్టీలో రావడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మైనార్టీ అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు, ఇందులో క్రిస్టియన్స్ వస్తారు, జైన్స్ వస్తారు, సిక్కులు వస్తారు, బుద్ధులు వస్తారు, పాస్టర్స్ వస్తారు. వీళ్ళందరినీ కలుపుకుంటూ త్వరలో మేము చాలా ప్రణాళికలు చేసుకున్నాం. జైన్స్ మీద ఒక ప్రోగ్రామ్ అని, ముస్లిమ్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం, క్రిస్టియన్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేద్దాం. దానికి నేషనల్ లీడర్స్ కూడా తీసుకొచ్చి మైనార్టీ కూడా స్ట్రాంగ్ ఉందని చూపించబోతున్నాం త్వరలో. మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, లెక్చరర్గా ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఒక ప్లాట్ఫామ్ లాగా, అంటే సోషల్ మీడియాలో మీరు ఏమైనా యాక్టివ్గా ఉన్నారా? జనరల్గా ఏంటంటే నాకున్న షెడ్యూల్కి సోషల్ మీడియా అసలు నేను మైనస్. కానీ పార్టీలో మనం ఏదైనా చేస్తే మనం చేసిన ప్రోగ్రామ్ కంటే డబల్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అంటే మనం చేసిన బయట ప్రపంచం తెలిస్తేనే కదా మనం ఏం చేస్తామో తెలుస్తుంది. సో నేను కూడా దానికి ఒక టీం తయారు చేసుకున్నాను. ఇప్పుడైతే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నాను. అంటే నేను అంత పట్టించుకున్నాను కాదు, కానీ పార్టీ పరంగా మాత్రం బీజేపీ పార్టీ ఎక్కువగా సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతుంది. సో మాకు చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాలని మేము ఉంటాం. ఇప్పుడు కూడా ఆ విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే తప్పకుండా మేము సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నాం. అదే, ఎందుకంటే బీజేపీ పార్టీ మైనార్టీలకు ఎన్నో పథకాలు అయితే చేస్తూ ఉంది. అవి ప్రజల్లోకి పోవడానికి మీ వంతుగా మీరు, అంటే ప్రతి చోటికి పోయి చెప్పడం కష్టం కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే ఈ విధంగా ప్రజల్లోకి ముందుకు పోతున్నా అనే ఉద్దేశంతో అడిగాను. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నా అని చెప్తున్నారు కదా, మీరు అంటే ఇప్పుడు ప్రజలకు మైనార్టీలకి ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఇప్పుడు పర్యటనలో పోయినప్పుడు వివరించే ప్రయత్నం చేస్తారా? పర్యటనలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా మేము GST 2.0 అది బాగా మేము ప్రజల్లో తీసుకెళ్ళాం, మైనార్టీ తరఫున తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య వ్యక్తి ఒక నెల మెయింటెనెన్స్ జరగాలంటే మినిమం 10,000 నుంచి 50,000 దాకా వెళ్తుంది. అందులో ప్రతి సామాన్యమైన వ్యక్తికి కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు ఆదా అవుతుంది. ఇది ఈ GST 2.0 వచ్చిన తర్వాత అది చాలా ప్లస్ పాయింట్, అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదనమాట. అది మేము పబ్లిక్లో బాగా తీసుకెళ్ళాం. సోషల్ మీడియా అయితే బాగా మేము ప్రచారం చేస్తున్నాం. పబ్లిక్లో కూడా బాగా. ఇప్పుడు దాంట్లో భాగంగానే రేపు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మన కర్నూలు జిల్లాకు రాబోతున్నారు. దాని మీద ప్రోగ్రాం కూడా చేయబోతున్నారు. GSTకే కాకుండా ప్రధానమంత్రి గారు మైనార్టీల గురించి కూడా చాలా పథకాలు అయితే చేశారు. దాని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే అవకాశం ఉందా మీ పర్యటన? తప్పకుండా ఉంటుందండి, అందులో డౌటే లేదు. అంటే ముఖ్యంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం చేస్తుంది మనకి అగెనిస్ట్గా అంటారు, దాంతో అక్కడ ఆగిపోతున్నారు.
అవునవును. ఈ పథకాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. అవునండి. టిక్కో ఇల్లు అవ్వచ్చు, ఉమ్. రేషన్ బియ్యం అవ్వచ్చు, తర్వాత ఆరోగ్య కేంద్రాలు అవ్వచ్చు, తర్వాత మనకి బాలింతరాలకి ఇచ్చే ఫుడ్ అవ్వచ్చు. సో అన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే చేస్తుంది. అవును. అందులో అందరితో పాటు మన ముస్లిమ్స్ మైనార్టీ కూడా ఉంది కదా, అవొక్కటే అలా అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం మనకి. సో ప్రతి దాంట్లో కూడా మైనార్టీస్ ఉంటారు, ప్రతి పథకంలో కూడా మైనార్టీస్ ఉంటారు. అక్కడ దాకా ఎందుకండి, భారతదేశం డెవలప్మెంట్లో, భారతాభివృద్ధిలో కూడా మైనార్టీస్ పాత్ర తప్పకుండా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేశాభివృద్ధిలో కూడా మైనార్టీస్ ముఖ్యంగా ఉంటారని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇప్పుడు మైనార్టీ మహిళలు చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి విద్య కానీ ఉపాధి అవకాశాల కోసం కానీ ఏమన్నా మీరు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా వారి కోసం? జనరల్గా మైనార్టీస్లో ముస్లిమ్స్ ఇంట్లోనే ఉంటారు. మారుతున్న కాలం ప్రకారం, ఇంట్లో పరిస్థితిని ప్రకారం హస్బెండ్ సంపాదిస్తే ఫ్యామిలీ తినే రోజులు పోయింది ఇప్పుడు. అవునండి. అది ఎవరిలో లేవు. సో వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళ చేతనంత వరకు వాళ్ళు ఇంట్లో ఉండో లేదంటే ఒక ఆఫీస్కి వచ్చో వాళ్ళ ఫ్యామిలీని ఎలా అయితే డెవలప్ చేసుకోవాలో వాళ్ళ వరకు కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరితో పాటు బయటకు వచ్చి సమానంగా పనిచేస్తున్నారు. మోడీ గారు ఇచ్చిన రిజర్వేషన్ 33% అమలవుతుంది. అలాగే అతి ముఖ్యంగా మైనార్టీస్ కోసం ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే త్రిబుల్ తలాక్. అది ఒక చెల్లి కావచ్చు, అవునండి. ఒక అమ్మ కావచ్చు, ఒక సాటి మహిళలకి ఎవరికైనా సరే మైనార్టీస్లో అది చాలా మంచి ఆలోచన. అది మోడీ గారిది. ఏ ప్రభుత్వం ధైర్యం చేసి చేయలేదు అది. సో ఒక హస్బెండ్ ఒక వైఫ్ని వదిలేస్తే ఆవిడ ఎలా బతకాలి? తలాక్ అంటే ఇంకా విడిపోయినట్టేనా? వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. మరి ఈవిడి పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అది మంచి ప్రణాళిక మోడీగా చేసిన దాంట్లో మొట్టమొదటి క్రియేటివ్ త్రిబుల్ తలాకే అవుతుంది. అది రద్దు చేయడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీలో మైనార్టీలకి మంచి స్థానం ఉందని చెప్పడానికి యువతను మీరు ఏ విధంగా కలుపుకోబోతున్నారు? జనరల్గా యువతే ఇప్పుడు వాళ్ళు దగ్గరైతే గనక అందులో బీజేపీ మంచి స్ట్రాంగ్ అంటే లీడర్షిప్ పెరుగుతుంది, జనబలం కూడా పెరుగుతుంది. నేను నా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తాను. ఆటోమేటిక్గా యువత ఇప్పుడు ఎవరైతే జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, చదువు అయిపోయిందా జాబ్స్ చాలామందికి రావట్లేదు. మనం ఇంతకుముందు డెవలప్డ్ కంట్రీ ఇండియా అనేవాళ్ళం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ రికవరీ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకో 2-3 సంవత్సరాల్లో బెస్ట్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మాధవ్ గారు కానీ, ముగ్గురు కలిసి చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా వస్తాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మేము పబ్లిక్లోకి వెళ్తాం. దాంట్లో మైనార్టీస్ని ఆ సెక్షన్ ఇవ్వడం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్పకుండా యువత కూడా మాకు దగ్గర అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక కూడా మేము ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మన మైనార్టీలోనే ఎవరైనా కొత్తగా బీజేపీలోకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? బీజేపీ అనేది మైనార్టీస్కి వ్యతిరేకం కాదు. బీజేపీ అనేది అన్ని వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్న ఒకే ఒక పార్టీ ఏంటంటే అది బీజేపీ పార్టీ. రాజకీయ నాయకుల మాటలు నమ్మి కాంగ్రెస్ వాళ్ళు ఆడిన గేమ్లో పడకుండా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇదంతా ఏంటంటే ముస్లిమ్స్ దూరం అవ్వకుండా వాళ్ళు ఆడిన ఆ చదరంగంలో పడిపోయారు కొంతమంది. ఆ చదరంగంలో నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి అర్థమవుతుంది బీజేపీ పార్టీ ఏంటంటే మతతత్వ పార్టీ కాదు. బీజేపీ పార్టీ ప్యూర్గా అందరినీ కలుపుకుని పోయే పార్టీ బీజేపీ పార్టీ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌరవనీయులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడం. తర్వాత ఎక్కడో మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర వీణ వాయిస్తారు, ఆయన తీసుకెళ్ళి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదే. మైనార్టీస్కి ఎవరికి ఏ స్థానం ఇవ్వలేదే. కానీ బీజేపీ పార్టీ సామాన్యుని కూడా గుర్తించి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. మరి ఎవరు మతతత్వ పార్టీ చెప్పారు, కాంగ్రెసా బీజేపీయా? అది తెలియట్లా మైనార్టీస్కి, కొంతమంది తెలియట్లా. అది తెలుసుకున్న రోజు తప్పకుండా వాళ్ళే పార్టీలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళు తెలుసుకున్న రోజు దగ్గర రాబోతుంది కూడా. మీరు ఇందాక చెప్పినట్టు మైనార్టీ అంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాదు, మిగతా జైన్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరినీ కలిపి ఐక్యంగా మీరు వాళ్ళందరినీ ఐక్యమత్యం చేయడానికి మీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మీరు? మొన్న నేను 9వ తారీఖు చేసిన నా ప్రమాణ స్వీకారం దానికి ఎగ్జాంపుల్.
దాంట్లో మైనార్టీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మన భాయిలు క్రిస్టియన్ భాయిస్ ఉన్నారు, జైన్స్ భాయిస్ ఉన్నారు, సిక్కు భాయ్ కూడా వచ్చారు. నా ప్రోగ్రామ్ చూసి మీకు అర్థమైపోద్ది. ఎక్కడా మాకేం లేదు, మేము అందరం మనుషుల్లాగే ఉంటాం యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అందరి పార్టీ బీజేపీ పార్టీ. కాకపోతే మైనార్టీ అని ఎందుకు పెట్టారు అంటే మా మైనార్టీస్లో ఏదైనా సమస్యలు ఉంటే నా దాకా వస్తుంది. యువమోర్చ ఎందుకు ఉందంటే యువతకు సంబంధించింది ఏమంటే యువమోర్చ చూసుకుంటుంది. కిసాన్ రైతు సంబంధించి కిసాన్ మోర్చా అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక మోర్చాలు తయారు చేశారు. మహిళలకు ఏదైనా ఇబ్బంది వస్తే మహిళా మోర్చా. ఈ మోర్చాలు ఏం చేస్తాయంటే పార్టీకి ఇవన్నీ స్తంభాలు లాంటివి అన్నమాట. మోర్చాలు స్ట్రాంగ్ అయితే పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మోర్చా డెవలప్మెంట్ చేయడానికి మోర్చా అధ్యక్షులుగా మేము చాలా కష్టపడుతున్నాం. తప్పకుండా మైనార్టీస్ అందరినీ కలుపుకుని పోతాను నేను. అందులో క్రిస్టియన్స్కి జైన్స్కి ఎటువంటి అంటే తక్కువ ఎక్కువ అని ఏం లేవు, అందరం సమానమే. తప్పకుండా ఆ విధంగానే వెళ్తుంది. మీరు బాగా చదువుకున్నారు, ఉన్నత విద్యలు అభ్యసించారు, మీరు సాఫ్ట్వేర్స్ ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మైనార్టీలో చాలామంది విద్యలో వెనుకబడి ఉన్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి విద్య ఎంత అవసరం అంటారు మన మైనార్టీలో? మైనార్టీ అని కాదు, అందరికీ విద్య అవసరమే. ఈ రోజుల్లో చదువుకుంటే కదా జ్ఞానం అనేది తెలుస్తుంది. చదువుకోకుండా ఉన్న వాళ్ళే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. చదువుకున్నప్పుడు ఏది మంచి ఏది చెడు, ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు, ప్రపంచం మొత్తం ఆయన్ని ఆహ్వానిస్తుంది. మన ఇండియాలో మాత్రం ముస్లిం ఆహ్వానించట్ల. మరి వేరే దేశంలో ఉన్న అరబ్ కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద నవాబులు వాళ్ళందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం పలికి మరీ వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తున్నారు. మరి అలా నెగిటివ్ ఉంటే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? మన ఇండియాలో ఏంటంటే అలా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప ఎక్కడ కూడా అటువంటిది ఏం లేదు. సో మోడీ గారు చేసే ప్రతి పనిలో కూడా అందరిని కలుపుకునే మనస్తత్వం ఉంది. ప్రపంచం మొత్తం చూస్తుంది మోడీ గారిని, ఆయన ఏం చేస్తున్నారు, విజన్ ఏంటనేది. సో ఇందులో భాగంగా మనం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణలో మొదటిగా పర్యటన ఒకటి చేస్తా అన్నారు. మీకు అంటే బీజేపీ ఇచ్చిన ఈ బాధ్యతల్ని మీరు ఏ విధంగా అంటే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? బీజేపీ ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా మైనార్టీ వర్గాలని ఇంకా దగ్గరయ్యి ఎక్కువ మంది బీజేపీలో వచ్చేట్టుగా నా ప్రయత్నం, ఫస్ట్ ప్రయత్నం అదే. పబ్లిక్లో వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలవాటే, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఇంకొద్ది దగ్గర అవుతాను. దాని ద్వారా వాళ్ళే తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తామో వాళ్ళకి మన డిస్కషనే జరుగుతుంది. ఆ డిస్కషన్లో మేము పార్టీ గురించి చెప్తాం, సిద్ధాంతం గురించి చెప్తాం, ఆటోమేటిక్ వాళ్ళు దగ్గర అవుతారు. తప్పకుండా నాకు ఈ వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మైనార్టీస్ని ఎంత చక్కగా అవకాశం వచ్చినంతవరకు అంతవరకు వాళ్ళు కలిసి ఇంకా పార్టీలోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడానికి నేను అన్ని రకాల సిద్ధమై ఉన్నాను. ఆ విధంగానే ముందుకు వెళ్తానని చెప్పాను. వచ్చే ఎన్నికల్లో ఈ మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడాన్ని మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారండి? అంటే మిగతా పార్టీలు ఏదైనా సరే ఓట్ బ్యాంక్ మీద పనిచేస్తాను. ఎవరికైనా అందరు ఓట్లు కావాలి. మైనార్టీస్ కూడా ఇండియాలో 20% పైనే ఉన్నారు. మన 170 కోట్ల జనాభాలో మనం 35 crores దాకా ఉన్నాం మైనార్టీస్. అన్ని పార్టీకి మైనార్టీస్ కావాల్సింది, అందులో డౌటే లేదు. సో రేపు ఓట్ బ్యాంకింగ్లో ఎవరైతే ఈ జెన్యున్ అని తెలుస్తుందో వాళ్ళకి ఓట్లు వేస్తారు పబ్లిక్. అందులో మనం ఎంత చేసినా సరే తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక సీఎంని చూసి ఓటేస్తారు, కొంతమంది అక్కడ నుంచున్న ఎమ్మెల్యేని బట్టి ఓటేస్తారు, కొంతమంది అక్కడ ఉన్న కార్పొరేటర్, అతను ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అతని యొక్క మనస్తత్వాన్ని, అతని యొక్క లీడర్షిప్ని బట్టి ఓటేస్తారు. దాని మీదే వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఓట్ బ్యాంక్ అనేది. చివరిగా మా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ కాదు, బీజేపీ పార్టీ అందరి పార్టీ. ఒక రాజకీయ పార్టీ అంటే ఏంటి, అందరూ కావాలి. ఓన్లీ హిందూ పార్టీ మాత్రమే హిందూస్ ఒక్కలే ఓటేస్తే అది ఎక్కడ జరగదు. అందరూ ఓటేస్తేనే ఏ పార్టీ అయినా సరే ముందుకెళ్తుంది. బీజేపీ పార్టీ అనేది అందరి పార్టీ, ఇందులో అందరూ ఉంటారు. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, బీజేపీ పార్టీ చాలా సిద్ధాంతాలు బాగుంటాయి, క్రమశిక్షణ గల పార్టీ. తప్పకుండా బీజేపీ పార్టీలోకి యువత రావడానికి నేను మ్యాక్సిమం నా ప్రయత్నం చేస్తాను. ఈ సందేశాన్ని ఈ మన సుమన్ టీవీ ద్వారా ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా మాటలు విని పాజిటివ్గా కనుక మీరు ఆలోచించడం స్టార్ట్ చేసినట్టయితే తప్పకుండా మీరు బీజేపీ పార్టీలోకి వస్తారు. మీరందరూ బీజేపీ పార్టీలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ముస్లింని, ప్రతి మైనార్టీని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను బీజేపీ పార్టీలోకి. ఈ 11 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక బాంబు బెదిరింపులు కానీ బాంబు పేలడం కానీ జరగల. మిగతా ముస్లిమ్స్ కంట్రీస్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, ప్రతి చోట కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది.
ప్రశాంతంగా 5 పూట్ల నమాజ్ చేసుకుంటున్నాం, మనకు నచ్చిన దైవాన్ని మనం ప్రార్థించుకుంటున్నాం. మనకి అంటే నాకు అల్లా అంటే ఇష్టం, మీకు జీసస్ అంటే ఇష్టం, ఇంకొకరికి గాడ్ అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం 5 పూట్ల నమాజ్ చదువుకుంటున్నాం, మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. యాజ్ ఏ ఇండియన్ ముస్లిం నాకు కావాల్సింది ఏంటి? ప్రశాంతంగా నేను ఒక మస్జిద్కి వెళ్ళాలి, 5 పూట్ల నమాజ్ చదువుకోవాలి, నా నచ్చిన దర్గాకి వెళ్ళి నేను దేవుణ్ణి కోరుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ నాకు ఆటంకం జరగట్లా. నాకు కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఆటంకం జరగట్లేదు. మరి అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఎవరంటే సరిహద్దుల్లో ఉన్న మన సైనికులు, మనల్ని పాలిస్తున్న ప్రధానమంత్రి గారు. ఇలాంటి ప్రధానమంత్రి ఉండడం మనకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఏ దేశంలో లేని ప్రశాంతత మన ఇండియాలో ఉంది. మరి మొన్న చూసుకుంటే పాకిస్తాన్తో మన గొడవ, ఓకే, అక్కడ వాళ్ళు చేసిన దానికి మనం ఎలా తిప్పికొట్టాం. అందులో కూడా ఒక ముస్లిం ఆవిడ చాలా స్ట్రాంగ్ ఫైట్ చేసి, అంటే ఇండియాలో ఒక ముస్లింతో మనం యుద్ధానికి పాకిస్తాన్ మీదకి వెళ్ళాం. అది చాలా ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సో ఎక్కడ కూడా మోడీ గారు మైనార్టీకి తక్కువ చేయడం, మనకిచ్చే ఇంపార్టెన్స్ ఆల్రెడీ ఆయన ఇస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని నమ్ముతుంది, స్వాగతిస్తుంది. మనం కూడా స్వాగతిస్తే ఇలాంటి నాయకుడు కనుక ఇంకొద్దిగా ఒక 20 సంవత్సరాల ముందు వచ్చినట్లయితే కనుక ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు 4వ స్థానం 5వ స్థానం ఉంటున్నాం. కానీ 2047 తప్పకుండా మనం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటాం. మన స్వదేశీ ఏదైతే మనం అనుకుంటున్నాం స్లోగన్, ఇప్పుడు మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మనం పండించిన పంట మనమే ఉపయోగించుకోవాలి, మన పక్కింటి వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నది మనమే తినాలి. అప్పుడు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది. మన స్వదేశీలో మనం ఏదైతే పండించుకుంటున్నామో తయారు చేసుకున్నది మనమే తీసుకుంటే కనుక మన డబ్బు మన దగ్గరే ఉంటుందని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ స్వదేశీ ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, బీజేపీ పార్టీకి మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని. అలాగే సయ్యద్ బాషా గారు లాంటి వారు ఇంకా మన రాజకీయాలు అవసరం. ఎందుకంటే మతతత్వ పార్టీల అని మతాలను రెచ్చగొట్టే విధంగా కాకుండా ఒక మైనార్టీ నుంచి వచ్చి బీజేపీలో ఉన్న నాయకత్వ లక్షణాన్ని తెలుసుకొని, బీజేపీ పార్టీ యొక్క గుణగణాలని తెలుసుకొని వారు బీజేపీ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో మంచి అవగాహన కలిగించే ఇలాంటి నాయకులు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారు మన స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషకరం సార్. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.